హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో పచ్చి రొయ్యల కూర. ఇది చపాతీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా రొయ్యలను ఉప్పు వేసి మంచిగా శుభ్రంగా కడిగి అందులో 2 స్పూన్స్ అల్లం, 1½ స్పూన్ పసుపు వేసి చక్కగా రొయ్యలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ వండుతున్నప్పుడు ఎప్పుడూ కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇవి మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక అల్లము పసుపు పట్టించిన రొయ్యలను ఆయిల్లో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రొయ్యల నుండి వాటర్ ఇలా వస్తూ ఉంటాయి. వాటితోనే ఉడకనివ్వాలి. మళ్ళీ వాటర్ వేయకూడదు. వాటర్ దగ్గర పడ్డాక ఇప్పుడు 2½ స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత అరచిప్ప కొబ్బరి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఉడుకుతున్న రొయ్యల్లో వేసుకోవాలి. దీనివల్ల మనకి గ్రేవీ తయారవుతుంది. అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తున్నప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే రొయ్యల కర్రీ రెడీ అయినట్లేనండి. చూసారా ఎంత బాగుందో? చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.